వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా మరో ఆసక్తికర విషయం షేర్ చేశారు. గతేడాది రాష్ట్రానికి వచ్చే ఐటీ కంపెనీలు, పరిశ్రమలకు సంబంధించి వివరాలను ఎక్స్ వేదికగా అందరితో పంచుకున్నారు. ముందు సస్పెన్స్ అంటూ హింట్ ఇచ్చి ఆ తర్వాత ఆ కంపెనీ పేరు, ఎంత పెట్టుబడి పెడుతుందో వివరాలతో సహా ట్వీట్ చేసేవారు. తాజాగా మరోసారి లోకేష్ ఏపీకి రాబోతున్న మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గురించి ఓ వీడియోతో ట్వీట్ చేశారు. గెస్ హూస్ కమింగ్ టు ఏపీ, ఏపీకి ఎవరొస్తున్నారో గెస్ చేయండి అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడి పెట్టనుంది. తిరుపతిలో సుమారు 2,500 కోట్ల వ్యయంతో కొత్త ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా దాదాపు 3,000 మందికి ఉపాధి లభించనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రాష్ట్రంలో, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వాహన తయారీ రంగానికి పెద్ద ఊతం ఇవ్వనుంది. రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త ప్లాంట్ ఏర్పాటుతో ఏపీలో ఆటోమొబైల్ హబ్ మరింత బలోపేతం కానుంది. 2026లో కూడా ఈ కంపెనీ కొత్త మోడళ్లను, ఎలక్ట్రిక్ వాహనాల వైపు అడుగులు వేసే అవకాశం ఉంది. బుల్లెట్ మోటార్ సైకిళ్ల తయారీ పరిశ్రమను రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ తిరుపతిలో ఏర్పాటు చేయనుంది. ఇకపై రాయల్ ఎన్ఫీల్డ్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కాబోతోంది. రాయల్ ఎన్ఫీల్డ్ ప్రతిపాదనకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB ఆమోదం తెలిపింది.